అదే ఇప్పుడు పెళ్లి చూపులు హిట్ అయిన వెంటనే కనుక నేను ఒక పిఆర్ క్యాంపెయిన్ నేను రన్ చేసి ఉంటే నాకు చాలా హెల్ప్ అయ్యేది. హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్, దిస్ దట్. అది చెయ్యాలి అని నాకు అప్పట్లో తెలియలేదు. ఓకే. ఎందుకు చేయాలంటే అది ఏదో సెల్ఫ్, ఐ మీన్ అది అబద్ధం ఏం కాదుగా. ఒకవేళ పెళ్లి చూపులు పెద్ద హిట్ అయింది, అందులో నా క్యారెక్టర్ ఇంపాక్ట్ చేసింది, జనాలకి నచ్చింది విక్రమ్ అనేది, సినిమా నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళిందంటే నేనైతే తప్పు చేసి ఉండకపోవచ్చు. అన్ని క్రాఫ్ట్స్ వర్క్ అయితేనే నేషనల్ అవార్డులో ఒక గుడ్ ఫిల్మ్ కింద వస్తుంది. సో నా క్రాఫ్ట్లో నేను కూడా బాగానే చేశాను అనమాట. పీపుల్ లైక్ యూ సెడ్ యూ లుక్ గుడ్ ఇన్ దాట్, యూ యాక్టెడ్ వెల్ ఇన్ దాట్, అన్ని చాలా న్యాచురల్గా ఉంటుంది యాక్టింగ్ అన్నారు. ఐ రిమెంబర్ శ్రీనివాస్ అవసరాల గారు ఫోన్ చేసి నాతో చెప్పారు రిలీజ్కి ముందు సినిమా చూసి, మణిరత్నం సినిమా హీరోని చూసినట్టు అనిపించింది అందు నువ్వు పర్ఫామ్ చేస్తుంటే, ఇది ఆ బైక్, బుల్లెట్ నువ్వు అది స్పెక్స్. చూడండి, ఓకే. ట్రూ. మీరు అదే చూసి ఇప్పుడు దీన్ని ఇంకా గట్టిగా ఎలా జనాల్లో హౌ డు ఐ కీప్ ఇట్, ఆ రికలెక్షన్ వాల్యూ, Callback రీకాల్ value. వాల్యూ, Yeah. ఆ రీకాల్ వాల్యూ క్రియేట్ చేసుకోవటం కూడా నా పనే అని చెప్పి నాకు తెలియలేదు. ఓకే. చేస్తే ఇంకోలా ఉండేదేమో. బట్ ఇఫ్స్ అండ్ బట్స్ అనేవి అందరూ మాట్లాడుకునేవే. ఏం చేసామనేదే ఆడియన్స్ విల్ వెయిట్ అండ్ సీ, అంతే. కానీ ఎన్ని విషయాలు మాట్లాడుతున్న కొద్దీ నాకు అనిపిస్తోంది, ఎన్ని ఏంట్రా chances miss ఎన్ని చేసుకున్నాను. విషయాలు రా, ఎన్ని విషయాలు రా, ఏంట్రా